గుంపు లాంటి శత్రు డ్రోన్ల వ్యవస్థపై భార్గవాస్త్రం భారత్ సిద్ధం చేసింది. భారత్ సిద్ధం చేసిందన్నమాట. ప్రసిద్ధి డ్రోన్ల మానవరహిత గగనతల వాహనాలను తుత్తినం చేసే స్వదేశీ కౌంటర్ డ్రోన్ సిస్టమ్ను భార్గవాస్త్రాన్ని భారత్ విజయవంతంగా పరీక్షించిందన్నమాట. ఆధునిక విధానంలో డ్రోన్ రూపంలో ఎదురవుతున్న ముప్పును సమర్థంగా తిప్పికొట్టేందుకు ఇది ముందడుగు అనమాట. అంటే గుంపుగా వచ్చే శత్రు డ్రోన్ సమూహాన్ని పక్కగా ఛేదించే స్వదేశీ కౌంటర్ డ్రోన్ వ్యవస్థ భార్గవాస్త్రం అనమాట. దీన్ని భారత్ విజయవంతంగా పరీక్షించిందనమాట. సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన ఈ డ్రోన్ నిరోధక వ్యవస్థను ఒరిస్సా రాష్ట్రం గోపాల్పూర్లోని స్టివార్డ్ ఫైరింగ్ రేంజ్లోని ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ అధికారుల సమక్షంలో పరీక్షించారు. మొత్తం 3 ట్రయల్స్లను నిర్వహించగా అన్నీ విజయవంతమయ్యాయన్నమాట. ఎక్కడ గురి తప్పలేదన్నమాట. భార్గవాస్త్రంలోని 4 మైక్రో రాకెట్లు అన్ని నిర్దేశ లక్ష్యాలను ఛేదించారు. తొలుత 2 రాకెట్లు వేరువేరుగా ఫైర్ చేశారు. దాంతో 2 ట్రయల్స్ పూర్తయ్యాయి. 3వ ట్రయల్లో భాగంగా మరో 2 రాకెట్లను ఒకేసారి సాల్వో మోడల్లోకి 2 సెకండ్ల వ్యవధిన పరీక్షించారు. 4 రాకెట్లు పనితీరుగా అద్భుతంగా ఉన్నట్టు తెలియదన్నమాట. అవి నిర్దేశిత పారామీటర్లను సాధించాయి. భారీ డ్రోన్లతో దాడులు జరిగినప్పుడు వాటిని గురిపెట్టి ఖచ్చితంగా రాళ్ళకొచ్చే సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత్ సొంతం చేసుకుంది. పాకిస్తాన్ ఉగ్రవాదులపై ఆపరేషన్ సింధులో ప్రారంభించిన కొన్ని రోజులకి భార్గవాస్త్రం విజయంగా పరీక్షించింది ఈ భార్గవాస్త్రం మొదటి దశలో అన్గైడెడ్ మైక్రో రాకెట్స్ ఉంటాయన్నమాట. ఈ శత్రు దేశ డ్రోన్ కూల్చేస్తాయి. ఇక రెండో దశలో గైడెడ్ మైక్రో మిసైల్స్ ఉంటాయన్నమాట. ఇవి పిన్ పాయింట్ ఖచ్చితంగా ప్రత్యర్థి డ్రోన్లను చిత్తునయం చేస్తాయన్నమాట. శత్రు డ్రోన్ను తప్పించుకునే అవకాశం అన్నమాట. గైడెడ్ మైక్రో మిసైల్ని గగనతలంలోనే పరీక్షించారు. అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో సమర్థంగా పనిచేసేలా ఈ భార్గవాస్త్రాన్ని అభివృద్ధి చేశారు. సముద్ర మట్టానికి 5 కిలోమీటర్ల ఎత్తులోని చక్కగా పనిచేయగలదన్నమాట. భారత సైనిక దళాల అవసరాలకు అనుగుణంగా దీన్ని రూపొందించారు. స్వదేశీ పరిజ్ఞానంతో చాలా తక్కువ ఖర్చుతో ఈ భార్గవాస్త్రాన్ని డిజైన్ చేయడం విశేషం. త్రివిధ దళాలకు అవసరాల మేరకు ఇందులో అదనపు మార్పులు కూడా చేసుకోవచ్చని చెప్తున్నారు. అడ్వాన్స్డ్ C4 అంటే కమాండ్ కంట్రోల్ కమ్యూనికేషన్ కంప్యూటర్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఈ భార్గవాస్త్రం పనిచేస్తుంది. గగనతలంలో ఎదురయ్యే ముప్పును రియల్ టైంలో ఎప్పటికప్పుడు గుర్తించవచ్చు. ఇందులో రాడార్ 5 నుంచి 10 కిలోమీటర్ దూరంలో డ్రోన్లను గుర్తించగలం. అలాగే సెన్సార్లు కూడా ఉన్నాయి. కౌంటర్ డ్రోన్ టెక్నాలజీ భార్గవాస్త్రం ఒక మైలురాయి అని చెప్తున్నారు. కొన్ని దేశాలు భార్గవాస్త్ర తరహా మైక్రో మిసైల్ సిస్టమ్ రూపొందించినప్పటికీ స్వదేశీ పరిజ్ఞానంతో తక్కువ ఖర్చుతో ఇలాంటి బహుళ దశలో రూపొందిన కౌంటర్ డ్రోన్ వ్యవస్థ ఎవరూ తయారు చేయలేదు. భార్గవాస్త్రాన్ని హాట్ కిల్లర్ మోడ్లో రూపొందించారు. భారీ డ్రోన్లతో పాటు చిన్న స్థాయి డ్రోన్లు కూడా గుర్తించి పేల్చివేయగలదన్నమాట. ఇది భారత్ సొంతం. దీని పేరే భార్గవాస్త్రం అన్నమాట. అలాగే 6 నుంచి 10 కిలోమీటర్ దూరంలోనే భార్గవాస్త్రం గురించి మైక్రో రాకెట్ల సహాయంతో 20 మీటర్ల పరిధిలో ఉన్న డ్రోన్లను నాశనం చేస్తుంది అన్నమాట. 2వ లేయర్లో గైడెడ్ మిసైల్ లక్ష్యాలు మరింత ఖచ్చితంగా నాశనం చేస్తాయి. ఇది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్లో వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన IDF భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. IDF అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.